సో మనం ఏ ఫంక్షన్ ఇచ్చినా సరే డ్యూయల్ రాయడం నేర్చుకున్నాం కాబట్టి ఒక ఫంక్షన్ ఇస్తాను దానికి డ్యూయల్ రాయడం అలవాటు చేసుకోండి. సో ఫైండ్ ఏ డ్యూయల్ ఫర్ ది బూలియన్ ఫంక్షన్. ఓకే, సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఇలా ఇచ్చారనుకోండి. సో డ్యూయల్ ఆఫ్ ఇది F1 అనుకోండి. డ్యూయల్ ఆఫ్ F1 ఈజ్ నథింగ్ బట్ F1 D అని రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు ఏ డాట్ బి అని ఏ ప్లస్ బి రాయొచ్చు, ప్లస్ ఉంటే డాట్, బి డాట్ సిని బి ప్లస్ సి రాయొచ్చు, డాట్ సి ప్లస్ ఏ అని రాయొచ్చు. ఓకే, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అనమాట. ఓకే, సో ఏ ప్లస్ బి ఇంటూ బి ప్లస్ సి లేదా ఏ ప్లస్ బి ఇంటూ బి ప్లస్ సిని సో ఎక్స్ ప్లస్ వైజెడ్ ఎక్స్ ప్లస్ అంటే ఏ ప్లస్ బీసీ దాన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి కింద రాయొచ్చు. సో ఆ విధంగా మాట్లాడుకుంటే మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సిని ఏ ప్లస్ బీసీ కింద రాయొచ్చు ఇంటూ బి ప్లస్ సి. ఓకే, ఏ ప్లస్ బీసీని ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి కింద రాయొచ్చు. అదే ఎక్స్ ప్లస్ వైజెడ్ని ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ జెడ్ కింద రాయొచ్చు. ఇది ఒక ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు మల్టిప్లై చేసేస్తే ఏ ప్లస్ బీసీని బి ప్లస్ సితో మల్టిప్లై చేస్తే ఏబి ప్లస్ బి ఇంటూ సి అంటే బీసీ ప్లస్ బీసీ ప్లస్ బీసీ ప్లస్ ఏసీ. సో ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ ఇలా రెండు టర్మ్లు వస్తే ఒక టర్మ్ రాయాలి, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఓకే, సో ఇప్పుడు డ్యూయల్ని డ్యూయల్ రాసిన తర్వాత మాడిఫికేషన్ చేస్తే మళ్ళీ ఏమొచ్చింది, సేమ్ ఇదే F1 వచ్చేసింది. సో దీన్నే సెల్ఫ్ డ్యూయల్ అంటారు. అంటే F1 రాస్తే F1 డ్యూయల్ వచ్చింది, ఇట్స్ నథింగ్ బట్ F1 వస్తే దీన్ని సెల్ఫ్ డ్యూయల్ అంటారు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. y ఈజ్ ఈక్వల్స్ టు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ఇంటూ ఎఫ్ డి బార్. సో దీనికి డ్యూయల్ రాద్దాం. డ్యూయల్ ఇంకా రాస్తే ఏ ఇంటూ బి అంటే ఏ ప్లస్ బి ఇంటూ బి ఇంటూ సి అంటే బి ప్లస్ సి, ప్లస్ ఉంటే డాట్ రాయండి, డాట్ ఉంటే ప్లస్ రాయండి, డాట్ సి ప్లస్ డి ప్లస్ ఎఫ్ ప్లస్ డి బార్, ఎఫ్ ప్లస్ డి బార్. సో ఇప్పుడు ఏబి ప్లస్ బీసీని మల్టిప్లై చేద్దాం. ఏ ప్లస్ బి ఇంటూ బి ప్లస్ సి. సో దీనికి ఏబి వస్తుంది, అలాగే బీబీ అంటే బి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ, ఏబి ప్లస్ బి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ ఇంటూ సి ప్లస్ డి ప్లస్ ఎఫ్ ప్లస్ డి బార్. సో ఇక్కడ ఎఫ్ డాట్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది, ఎఫ్ డి బార్ కాబట్టి ఇక్కడ డాట్ వస్తుంది కాబట్టి ప్లస్. ఓకే, ఇప్పుడు దీంతో మల్టిప్లై చేద్దాం. ఏ ఇంటూ బి ఇంటూ సి దీంతో మల్టిప్లై చేద్దాం. ఏబిసి ప్లస్ బీసీ ప్లస్ బీసీ ప్లస్ ఏసీ ప్లస్ ఏబిడి ప్లస్ బీడి ప్లస్ బి ఇంటూ డి ప్లస్ బీసీడి ప్లస్ ఏసీడి ప్లస్ ఎఫ్ ప్లస్ డి బార్. ఓకే, సో బీసీ ఒక టర్మ్ రిపీట్ కాబట్టి ఏబిసి ప్లస్ బీసీ ప్లస్ ఏబిడి ప్లస్ బీడి ప్లస్ ఏబిడి ప్లస్ బీడి ప్లస్ బీసీడి ప్లస్ ఏసీడి ప్లస్ ఎఫ్ ప్లస్ డి బార్. ఓకే, టర్మ్స్లో బీసీ ఒకటే రెండు టర్మ్స్ కలిసినాయి కాబట్టి ఒక టర్మే రాద్దాం. ఆ తర్వాత బీసీ ఎక్కడ కామన్ ఉంది, బీసీ ఇక్కడ కామన్ ఉంది కాబట్టి బీసీ కామన్ తీస్తే 1 ప్లస్ ఏ వచ్చింది, ప్లస్ ఏబిడి ఏడి కామన్ ఉంది, ఇక్కడ ఏడి కామన్ తీస్తే 1 ప్లస్ బి వచ్చింది, ఏడి కామన్ ఉంది. సో ఈ టర్మ్ 2 అయిపోయినాయి. నెక్స్ట్ బీడీ కామన్ ఉంది, ఇక్కడ బీడీ కామన్ తీస్తే 1 ప్లస్ ఏ వచ్చింది, బీడీ కామన్ తీస్తే 1 ప్లస్ ఏ వచ్చింది. అలాగే ఇక్కడ సిడి కామన్ ఉంది, సిడి కామన్ తీస్తే ఏ ప్లస్ బి వస్తుంది. ఓకే, బీసీడి ప్లస్ ఏసీడి ప్లస్ ఎఫ్ ప్లస్ డి బార్. ఓకే, 1 ప్లస్ ఏ అంటే 1 కాబట్టి బీసీ ప్లస్ బీడి ప్లస్ బీసీడి ప్లస్ ఏసీడి ప్లస్ ఎఫ్ ప్లస్ డి బార్. ఇప్పుడు ఇక్కడ బీసీ కామన్ ఉంది కాబట్టి బీసీ కామన్ తీస్తే 1 ప్లస్ డి ప్లస్ ఏసీడి ప్లస్ ఎఫ్ ప్లస్ డి బార్. సో ఇది రెడండెంట్ టర్మ్, బీసీలు 2 ఉన్నాయి కూడా ఒకటి రాసుకుంటే సరిపోద్ది. సో 1 ప్లస్ డి అంటే 1 బీసీ ప్లస్ ఏసీడి ప్లస్ ఎఫ్ ప్లస్ డి బార్. సో ఇది ఫైనల్గా సింప్లిఫైడ్ డ్యూయల్ ఫర్ అబోవ్ బూలియన్ ఫంక్షన్ లైక్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ఇంటూ ఎఫ్ డి బార్. ఓకే, సో ఈ విధంగా డ్యూయల్స్ని ఐడెంటిఫై చేయడం అలవాటు చేసుకోవాలి. సో ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటా ఐడియా వచ్చేస్తూ ఉంటుంది.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరీ ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ అండ్ బై బై.